హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేము ఫస్ట్ టైం మా వీధిలో వినాయకుడిని నిలబెడదాం అనుకుంటున్నాం అండి. ఫస్ట్ టైం కాబట్టి టీంలో ఉంటే బాగుంటుంది అనుకున్నాము. అందుకే వినాయకుడిని కూడా ఎల్లో కలర్లో తీసుకొచ్చాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లో ఉంటే బాగుంటుందని బంతిపూలతో అలా డెకరేట్ చేసుకున్నాం. ఎల్లో క్లాత్ వేసి మండపం డెకరేషన్ అంతా మేమే సెట్ చేసామండి. నేను చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా తెలియదు. చెప్పు, ఇది చిన్నది కింద పెట్టాలి. కొంచెం గట్టిగా చెప్పు. బేసిలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్త పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 2 సర్కిల్స్ వస్తాయి, ఇలా అప్ చేయాలి. ఇక్కడ ఒక గుంపులా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి సర్కిల్లో కూర్చోబెట్టాలి. సేమ్ యాస్టీజ్ లెఫ్ట్ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్నిస్ తగిలించాలి ఫ్రెండ్స్. పిన్ని స్టైల్ ఇచ్చి ఇక్కడ కూర్చోడమే ఫ్రెండ్స్. ఓవర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. పల్లెటూరు ఒక స్టెప్ పట్టేరా. నువ్వు బాగానే చెప్తా పైన స్టాండ్ ఉంచుకుని కూడా ఎత్తున్నారు. ఇవి వచ్చేసి డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాం. ఈ కలవ పూలు వచ్చేసి ఒకటి 25 రూపీస్ అలా పడింది. ఇవి ఫ్రేమ్ మీద పైన సెట్ చేసాం అన్నమాట. చిలకలదేమో ఒకటి 150. ఇవైతే అసలు చాలా బాగున్నాయి. ఇది భలే ఉందిరా. అవునా, ఇప్పుడు చూడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. బాగుంది. ఎంత ఇది? ఒకటి ఈ 2 తెచ్చారా? ఈ 2 పొడుగ్గా ఉన్నాయి, పింక్ బాల్స్ లాగా. అవేమో ఒకటి 70 రూపీస్ 60 రూపీస్ పడినాయి. ఈ గంటలు వచ్చేసి ఒకటి 7 రూపీస్ అలా పడింది. ఇందాక మా చిన్న పైన బాల్స్ పెట్టాడు కదా, పేపర్ బాల్స్, అది వచ్చేసి ఒకటి 50 రూపీస్. ఇక్కడ ఎల్లో మిక్స్ అయిపోతుందేమో, గంటలు కనిపించవేమో అని చెప్తున్నాను నేను. కానీ అంతా డెకరేషన్ చేసిన తర్వాత చాలా బాగుంది, చాలా లుక్ వచ్చింది మండపం అయితే. మధ్యలో ఆ కొబ్బరాకులు పెట్టడం వల్ల వాటికి గంటలు చాలా బాగుంది అసలు. మాకు ఈ డెకరేషన్ అంతా అయ్యేసరికి 1 గంట అలా అయింది. మేము ముగ్గురం చేసాం అదంతా. ఇక్కడ నేను కొబ్బరాకులకి గంటలు రెడీ చేసిస్తుంటే వీళ్ళిద్దరూ వెనకాల ఫ్రేమ్కి సెట్ చేస్తున్నారు.
మా చిన్న వచ్చేసి అక్కడక్కడ గంటలు అరేంజ్ చేశాడు. ఆ చిలుకలు ఉన్నాయి కదా, ఏమో మండపానికి అటొకటి ఇటొకటి పెట్టాము. పైన వచ్చేసి 4 బాల్స్ సరిపోయినాయి. గురువారమే వినాయకుడిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే శుక్రవారం తీసుకురాకూడదని మా వాళ్ళు శనివారం పొద్దున్నే వినాయకుడిని తీసుకొచ్చారు. మా వినాయకుడు వచ్చేసాడు మా వీధికి. పక్కన వీళ్ళు పాలవెల్లి రెడీ చేస్తున్నారు. అలాగా వీళ్ళ కెమెరా తీసాలి ఎలా పెట్టచ్చు. స్పీకర్లు ఉన్నాయి మా ఇంట్లో పెట్టే. కొంచెం ఇంకా కొంచెం సాధారణ ఈ కోడి కిందకి ధాన్యం కోడి కిందకి వ్రత పూజాం కరిష్యే. అక్షరం తీసి నీళ్ళు వదిలిపెట్టే నాకుల వ్రత పూజాం కరిష్యే. ఆదో చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. ఓ పుష్పం కళ్ళగద్దుకుని ఆ పాదాల దగ్గర వేసేయండి. సిద్ధ వినాయక స్వామి జ్ఞానం సమర్ తామర బాగా సరిపోదు. అమ్మ లేఖ నుంచి ఉంటే పదార్థాలు మూతలు తీస్తే కొబ్బరికాయ చెరువు కొబ్బరికాయ కొట్టండి. కత్తి గిన్నె రాయ గిన్నె బహుబల సహిత దోశ నివేదన సమర్పయామి. అన్న దోసకాయ అన్ని చూపించండి. ఓం రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ. వీళ్ళు మా కమిటీ కుర్రోళ్ళు. వీళ్ళందరికీ టవల్స్ వేస్తున్నారు పంతులు గారు. ఇంకా బయట చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ లైవ్లో ఉన్నది వీళ్ళు. లేదా సాయంకాలం పూజ లేదు అంటున్నారు కదా అండి, ఇదే సాయంకాలం అంటున్నారు కదా. నా ఫోన్లో ఏంటి ఎవరు పిల్లలు ఇయ్యే కుడుములు పిండి ఈ డిజైన్లో చేస్తారా? హలో. ఇలా మండపంలో ఎవరో ఒకళ్ళు కూర్చునే వాళ్ళం అనమాట. ప్రతిరోజు ఎవరికి వీలైతే వాళ్ళు. కాసేపు పెద్దవాళ్ళు కూర్చునేవారు, కాసేపు పిల్లలు. Hey guys. Hi. చిన్న స్పూన్ కావాలి చట్నీ. బిర్యానీకి వస్తుంది చాలు. రైస్ ఎక్కడ ఉంది? రైస్ ఒకటి తీసుకుంటే చాలు. ఈ పక్కన వేసినాయి రైస్కి దీనికే బిర్యానీ అలా అయినా పర్లేదు. అయిగో బకెట్లు ఉన్నాయి. సిద్ధ్యర్థం సమస్త కార్యేషు దిగ్విజయ పరిపూర్ణత సిద్ధ్యర్థం వినాయక నవరాత్ర మహోత్సవ సాయంకాల సమయే వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్య. నీళ్ళు వదిలిపెట్టండి. ఆలో కలస ఇది వచ్చేసి 5th డే. ఫస్ట్ అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళే ఉపవాసం చెప్పాలని లాస్ట్ డే వాళ్ళే కూర్చున్నారు. దీని తర్వాత లడ్డూ పాట నిమజ్జనం వీడియో కూడా ఉన్నాయి. అవి కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి.
భూమికి నమస్కారం చేయండి. వరసా సరసా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కన్నా